హలో, వెల్కమ్ బ్యాక్ వరంగల్ పిల్లతో ముచ్చట. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మీషో నుండి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే పర్చేస్ చేసిన. అవి ఎట్లున్నాయో చూపిద్దామని అయితే మేము ముందుకు వచ్చేసిన. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. కోల్డ్ అయ్యి ఫీవర్తో కొంచెం సఫర్ అవుతున్నా, అదైతే ఇగ్నోర్ చేయండి. బతుకమ్మ పండుగ కోసం అయితే నేను కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే పర్చేస్ చేసిన కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్, నా శారీ వచ్చేసి లావెండర్ కలర్. అయితే లావెండర్కి ఆపోజిట్ బ్లౌజ్ అయితే తీసుకుందాం అనుకున్నా, ఆపోజిట్ కలర్ తీసుకుందాం అనుకున్నా. అందుకోసం అని చెప్పేసి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే హెవీగా ఉన్నదని చెప్పేసి అయితే పర్చేస్ చేసిన. మీకు ఎట్లుందో కమెంట్ చేయండి. అదైతే 10/10 ఇవ్వచ్చు, బట్ సైజ్ వైజే కొంచెం నాకు ఎక్కువ అయింది అనుకుంటా, లూజ్ అయింది. ఆల్టరేషన్ అయితే చేసుకోవాలి, చేస్తా. నెక్స్ట్ వచ్చేసి పింక్. నా దగ్గర దాదాపుగా పింక్ బార్డర్ ఉన్న శారీసే ఉన్నాయి ఎక్కువ, అందుకోసమని మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నా. ఇది కూడా కొంచెం ఎక్కువ సైజ్ వచ్చింది, చాలా లూజ్ ఉన్నది. ఇదైతే రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కమెంట్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ బ్లౌజ్ లో నా హ్యాండ్ వెయిట్ చూస్తా ఉన్నా, అందులో హాఫ్ వరకే వచ్చింది నా హ్యాండ్. అంటే నేను ఎంత ఆల్టరేషన్ చేసినా అది నాకు సెట్ కాదనిపించింది. అందుకోసమనే రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ చేద్దాం అనుకుంటున్నా. బట్ 34 సైజ్ ఆల్టరేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎందుకంటే మగ్గం వర్క్ చాలా నీట్గా, ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉండే. అది కూడా 10/10 ఇవ్వచ్చు, బట్ నేను మాత్రం 9 ఇస్తాను. ఎందుకంటే 34 సైజు నాకు వస్తుంది, బట్ అది కొంచెం ఎక్కువ ఉంది. అందుకోసం అని చెప్పేసి అయితే 10/9 ఇస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ బ్లౌజు ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో అయితే ఖచ్చితంగా ఉండాలని అనుకుంటా నేను. ఎందుకు అంటే మనం ఏ శారీ వేసుకున్నా అందులో ఎంతో కొంత గోల్డ్ అయితే యాడ్ అయి ఉంటుంది. అది ఫ్యాన్సీ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్సీ శారీస్ అయితే ఏ కలర్ శారీ పైన అయినా కూడా ఈ బ్లౌజ్ అయితే వియర్ చేయొచ్చు, చాలా ఈజీగా వియర్ చేయొచ్చు. చూడ్డానికి కూడా చాలా క్లాసీగా కనబడుతుంది. ఇది వచ్చేసి అయితే చాలా బ్లౌజెస్కి హై నెక్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇది 1-2 సార్లు చూసుకొని అయితే తీసుకున్నా. ఇది డీప్ నెక్, బ్యాక్ హుక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ హ్యాండ్సే చాలా పొడుగు వచ్చినాయి. నాకు అంత పొడుకుంటే ఏదో పట్టేసినట్టు ఎల్బో హ్యాండ్స్ వరకు ఉన్నట్టు అనిపించింది. అందుకే సైజ్ మీకు చూపిస్తున్నా. 10 సెంటీమీటర్స్ అయితే ఉన్నది, నాది వచ్చేసి 8 సెంటీమీటర్. ఇంకా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉన్నది. ఆల్టరేషన్ చేయాలా రిటర్న్ చేయాలా అని చూస్తానా, మీరేమంటారు చెప్పండి. ఇదైతే చెత్త బ్లౌజ్ అనే చెప్తాను నేను. నెక్స్ట్ పింక్ కలర్ది. ఎందుకు అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తా. యాక్చువల్లీ ఏ బ్లౌజ్ పెట్టినో ఆ బ్లౌజ్కి బదులు ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. దానికి బదులు నేను అసలు నచ్చలేదు నాకు. ఎందుకంటే అది కన్నాలేంటండి, అది కిటికీల బ్లౌజ్ అన్నారు కదా అప్పట్లో, అట్లుంది. వేస్తా నేను, అంత అంటే అట్లా నెట్టెడ్ లాగా ఉన్నా వేస్తా, కానీ అసలు సాఫ్ట్గా లేదు క్లాత్. సైజ్ కూడా అక్కడ 10 సెంటీమీటర్స్ ఉంది, పైగా చాలా కుచ్చుకుంటుంది. క్లాత్ అయితే అస్సలు బాగాలేదు. మనము వియర్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవడమే కష్టము ఆ బ్లౌజ్ని, అంతా గుచ్చుకుంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మరి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో హ్యాండ్ పెట్టినా సరే అందులో హాఫ్ వరకే ఉంటుంది. అదే ఆల్టరేషన్ చేసినా నాకు సెట్ కాదు. పైగా నాకు ఆ క్లాత్ కూడా అస్సలు నచ్చలేదు. 10/7 ఇవ్వచ్చు, 6 ఇచ్చినా నాకైతే తప్పలేదు అనిపిస్తుంది. ఆ క్లాత్ అస్సలే బాగాలేదు. ఇదండి ఈరోజు ముచ్చట. మరి నా ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎక్కువ హోప్స్ వస్తూ ఉంటాయి మంచి వీడియోస్ చేయాలని. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ 4 బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో చెప్పండి. నేను అక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తా. ఆ ప్రైస్కి అది వర్తియో కాదో కూడా చెప్పండి. Please like, share, subscribe. Thank you for watching, and next video తో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.